వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏఐటియుసిలో చేరిన సింగరేణి ఆర్జీవన్ ఏరియా వర్క్షాప్ ఉద్యోగులు. సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చడానికి సిఐటియు పోరాటంలో కార్మికులు భాగస్వాములు కండి. ఈ నెల 11, 12 తేదీల్లో బ్యాలెట్ కార్యక్రమంలో పాల్గొని సంస్థకు అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ పిలుపు. సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితుల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత గుర్తింపు సంఘమే తీసుకోవాలి. ప్రభుత్వంతో మాట్లాడి తమ సమస్యను పరిష్కరించాలి. గుర్తింపు సంఘం ఏఐటియుసి వెంట నడవడానికి తాము సిద్ధం. బాధితుల ఆవేదన. జీఎం ఆఫీస్ చౌరస్తా నుండి చౌరస్తా, బి గెస్ట్ హౌస్ చౌరస్తా వద్ద ఉన్న హైటెన్షన్ వైర్లు క్లియర్ చేయడం కోసం కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నాం. రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు వెల్లడి. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజాలేల్ స్మాట్రిక్ భారతదేశ పర్యటనను వ్యతిరేకిద్దాం. మారణకాండకు నిరసనగా ఇజ్రాయెల్తో సంబంధాలను భారత ప్రభుత్వం రద్దు చేసుకోవాలి. ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్. రాష్ట్ర స్థాయి పోటీలకు విశ్వభారతి విద్యార్థులు ఎంపిక. రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ పోటీలకు విశ్వభారతి విద్యార్థులు. సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని ఏరియా వర్క్ షాప్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ఏఐటియుసిలో చేరారు. ఈ మేరకు ఏరియా వర్క్ షాప్ ఆవరణలో బుధవారం ఏఐటియుసి ఏరియా వర్క్ షాప్ డిపార్ట్మెంట్ కార్యదర్శి బలుసు రవి ఆధ్వర్యంలో జరిగిన చేరికల కార్యక్రమంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడియ లగోడ్, బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషంలో పాల్గొని వారికి ఏఐటియుసి కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో ఏఐటియుసి యూనియన్ చరిత్ర కలిగిన యూనియన్ అని, కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడేది ఏఐటియుసి మాత్రమేనని తెలిపారు. కొన్ని యూనియన్లు మా వ్యతిరేకులు ఏఐటియుసి కార్మికులకు చేసిన సేవలను ఓర్వలేక మారుపేర్ల విజిలెన్స్ కేసుల బాధితుల సమస్యను అడ్డం పెట్టుకుని ఏఐటియుసి ఆఫీస్ ముందు ధర్నాలు చేయించి పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న పాలక ప్రభుత్వ యూనియన్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేయకుండా నిరంతరం కార్మిక శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న ఏఐటియుసిపై అనవసరపు విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. డబ్బులు కూడా ఏఐటియుసి అగ్రిమెంట్ చేసింది, లాభాల వాటా కూడా ఏఐటియుసి అగ్రిమెంట్ చేసింది, దీపావళి బోనస్ కూడా అగ్రిమెంట్ చేసింది ఏఐటియుసి, దసరా అడ్వాన్స్ కూడా చేసింది ఏఐటియుసి. ఎవరో చెప్పువానండి. ఈరోజు ఈ సమస్య కోసం 42 పుట్టిన కానుంచి ఇప్పటి వరకు మడమ దింపకుండా, రాజీ పడకుండా, నాయకుల మీద కేసులైనా, హత్యలైనా, ఇంక్రిమెంట్లు అయినా, జైళ్ల పాలైనా, కార్మికుల కోసం పుట్టిన యూనియన్లో కార్మిక నాయకులుగా ఉండి కూడా మేము ఇన్ని అనుభవించి కార్మికుల కోసం పనిచేస్తున్న సందర్భంలో నిన్న ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి ఏఐటియుసిని బదనాం చేయడానికి మారుపేర్ల సమస్య పైన కొంతమందిని మా ఆఫీసు మీదకి తీసుకురావడం జరిగింది. వారు చెప్పారు, సర్కారు సంఘం అని చెప్పుకునే నాయకుడు ఏఐటియుసి వాళ్ళే ఆపుతారు మీ మారుపేర్ల సమస్య అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది ఆపుతారు రికార్డ్, అది తెలుసుకుందాం. అది కంపెనీ దగ్గరనే మేము ఒకటే చెప్పినాం వారి పిల్లలకు, మీరు మా పిల్లలు, మీ తండ్రులు ఏఐటియుసిలో పనిచేసారు, మీరు మీ నాన్నలు మెంబర్షిప్ ఇస్తే, దీపావళి బోనస్ డబ్బులు ఇస్తే, మీరు చందాలు ఇస్తే ఈ భాస్కరరావు భవన్ ఉన్నది, ఇది మన అందరిది నాయన, మాది ఒక్కలది కాదు, ఈ కుర్చీలు కూడా మీరు ఇచ్చినాయే అని చెప్పి కూర్చొని మాట్లాడినాం. గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత స్ట్రక్చర్ సమావేశాలు స్టార్ట్ అయినాయి. కొత్తగూడెం లెవెల్లో, ఆర్జీవన్ ఏరియా లెవెల్లో, అట్లాగే సింగరేణి వ్యాప్తంగా కూడా మనకు అన్ని డివిజన్లల్లో స్ట్రక్చర్ సమావేశాలు, కార్పొరేట్ ఏరియాలో స్ట్రక్చర్ సమావేశాలు, జేసీసీ సమావేశాలు. రేపు 12 తారీఖు రోజు మళ్ళీ స్ట్రక్చర్ సమావేశం ఉంది, జేసీసీ సమావేశం ఉంది. ఆ సమావేశంలో స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడినటువంటి ఒప్పందమైనటువంటి ఇక్కడ ఒప్పందం కానీ ఏరియా లెవెల్ ఉన్న సమస్యలు బ్రాంచ్ సెక్రటరీలు ఉత్తరంగా వచ్చి బ్రాంచ్ సెక్రటరీల ద్వారా తీసుకొని అందరం కూర్చుండి అందులో కానటువంటి ఒకటో రెండో మళ్ళీ అగ్రిమెంట్ ఉంటే
జేసీసీ సమావేశాలలో అందులో ఈ అగ్రిమెంట్ జరుగుతుంది. మనం చాలా అగ్రిమెంట్లు చేసుకున్నాం. నిన్నటికి నిన్న మైనింగ్ స్టాఫ్ సోదరులు జేఎంఈటీలు 44 మంది 45 మంది వాళ్ళు వివిధ కారణాలతోటి వాళ్ళు డిస్మిస్ అవ్వడం జరిగింది. మనం మొన్న సాధించుకున్న సర్క్యులర్ కూడా నిన్న రావడం జరిగింది. వాళ్ళందరూ మళ్ళీ ఉద్యోగంలోకి సేమ్ జాబ్లకు రాబోతూ ఉన్నారు. అట్లాగే ఇలా టెక్నీషియన్స్ మైనింగ్ స్టాఫ్కు సూటబుల్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అది కూడా సర్క్యులర్ ఈ నెలలో వస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా అండర్గ్రౌండ్ అన్ఫిట్ అయితే సర్ఫేస్లో సర్దార్ కానీ ఓర్మియన్ కానీ గతంలో వాళ్ళకు జనరల్ మద్దూరు ఇచ్చేది. ఇప్పుడు అదే సేమ్ జాబ్ ఓర్మియన్గా సర్దార్గా ఇచ్చే సర్క్యులర్ వచ్చింది. ఇప్పుడు ఇస్తాను. సర్క్యులర్ ఈ నెలలో వస్తుంది. అట్లాగే టెక్నీషియన్కి సంబంధించి టెక్నీషియన్ సూపర్వైజర్లకు సంబంధించి టెక్నీషియన్ ఉన్నటువంటి సూపర్వైజర్లకు వచ్చింది. టెక్నీషియన్గా ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ టర్నర్ కానీ వెండర్ కానీ ఎనీ టెక్నీషియన్కి సంబంధించిన వాళ్ళకు కూడా ఇలా వాళ్ళకు ఒకవేళ అండర్గ్రౌండ్లో ఏమైనా ఇబ్బంది అయ్యి సర్ఫేస్కి వస్తే కేటగిరీ తగ్గకుండా సూటబుల్ ఎంప్లాయ్మెంట్ కూడా అది కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఏఐటీయూసీలో చేరిన ఉద్యోగులను అభినందించారు. ఏఐటీయూసీలో చేరిన వారిలో ఎలక్ట్రీషియన్లు రవికుమార్, మాతంగి రామచందర్, శ్యామ్ సుందర్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్, రాజనర్స్, ఫిట్టర్లు హుస్సేన్ ఇస్మాయిల్, కత్తెరసాల, వెల్డర్లు సాయి చరణ్, టి శ్రీనివాస్, జనరల్ అసిస్టెంట్ ఏ అంజయ్యలు ఉండగా ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు దొంత సాయన్న, బి శ్రీరాములు, గుర్రం ప్రభుదాస్, దాసరి అనిల్, ఊరడి అంజయ్య, నక్క రాజాలు, దాసరి శ్రీనివాస్, అటికేటి రాజు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చడానికి సిఐటియు పోరాటంలో కార్మికులు భాగస్వాములు కావాలని ఈ నెల 11, 12 తేదీల్లో బ్యాలెట్ కార్యక్రమంలో పాల్గొని సంస్థకు అభిప్రాయాన్ని వ్యక్తం చేయండని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గోదావరికని సిఐటియు కార్యాలయంలో సమావేశమైన సిఐటియు నాయకులు బ్యాలెట్ బాక్స్లను, బ్యాలెట్ పత్రాలతో రేపటి కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా భూపాల్ మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో అన్ని సంఘాలు సొంతింటికలు సాధిస్తామని మాట ఇచ్చినా అమలులో మాత్రం వెనుకడుగు వేస్తున్నాయని, కానీ సిఐటియు మాత్రం గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలవకపోయినా కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం సొంతింటికల సాధన కోసం పోరాటం చేస్తూ వస్తుందని వెల్లడించారు. కార్మిక వర్గం కూడా సిఐటియు పోరాటాలకు మద్దతుగా నిలబడి గురువారం, శుక్రవారం సిఐటియు చేపట్టిన బ్యాలెట్ బాక్సుల్లో తమ అమూల్యమైన నిర్ణయాన్ని ఉంచాలని కోరారు. అయితే సింగరేణి యాజమాన్యం బ్యాలెట్ బాక్స్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తుందన్న సమాచారం వస్తుందని, అలాంటి నిర్ణయాలను యాజమాన్యం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిఐటియు చేపట్టే బ్యాలెట్ బాక్స్ కార్యక్రమానికి ఇతర సంఘాల నాయకులు కూడా మద్దతుగా నిలబడి కార్మికుల సొంతింటికలను నెరవేర్చాలని కోరారు. మొత్తం సింగరేణి కార్మికులకు అందరికీ ఒక సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే సొంత ఇల్లు కావాలి అని చెప్పేసి ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా కన్విన్స్ అయ్యి కోరుకుంటున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో గతంలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఏఐటీసీ కానీ, రిప్రజెంటేటివ్ సంఘంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ కానీ ఇతర సంఘాలు కూడా తమ ఎజెండాలో మేనిఫెస్టోలో పెట్టి మేము కూడా అధికారంలోకి వస్తే, మేము గెలిస్తే సింగరేణిలో ఖచ్చితంగా సొంత ఇల్లు సాధించి పెడతామని చెప్పేసి వాళ్ళు కూడా వాగ్దానం చేశారు. కానీ ఎన్నికలు అయిపోయి ఇప్పటిదాకా కూడా ఈ యూనియన్లు వాటి ఊసెత్తకుండా కార్మిక వర్గాన్ని మోసం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గోదావరికని పట్టణంలో బహిరంగ సభలో కూడా కార్మికుల యొక్క డిమాండ్లు పరిష్కారం చేస్తాము, అందరికీ సొంత ఇల్లు కోసం మేము కృషి చేస్తాము, అలాగే పెర్క్స్ పైన అంటే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు అనే విషయాన్ని కూడా రియంబర్స్మెంట్ అనే విషయాన్ని కూడా పరిశీలన చేస్తాము, ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి మొత్తం సింగరేణి బెల్ట్ అంతా కూడా కార్మికుల కుటుంబాల యొక్క ఓట్లు వేసుకొని కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచిన తర్వాత మరి మొత్తం అందరూ ఇప్పటిదాకా ఆ సమస్యను పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తూ మోసం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం ఈ యొక్క సొంతిల్లు ఉద్యమాన్ని, సింగరేణి కార్మికులకు సొంతిల్లు ఉద్యమాన్ని సిఐటియు ముందు నుంచి గత 3 ఏళ్లుగా పోరాడుతున్న నేపథ్యంలో మళ్లీ దీన్ని ఎజెండాలోకి తీసుకురావాలి, సాధించి పెట్టాలి కార్మికులకు అని చెప్పేసి మళ్ళీ రాష్ట్ర కమిటీ యొక్క ఉద్యమాన్ని ప్రారంభం చేసింది. ఆ నేపథ్యంలోనే కార్మికుల యొక్క అభిప్రాయాలన్నీ మళ్ళొకసారి ప్రభుత్వానికి, గుర్తింపు సంఘాలకు, సింగరేణి యాజమాన్యానికి ఒక తెలియజేయాలనే ఉద్దేశంతోన ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఒపీనియన్ పోల్ని నమూనా బ్యాలెట్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని 11, 12 తేదీలో తీసుకున్నాం. దీన్ని అందరూ కార్మికులు పాల్గొని జయప్రదం చేసి సొంతిల్లు కావాలని చెప్పేసి మీరు అందరూ ఓటేయాలని చెప్పి సందర్భంగా మీకు మేము కోరుతా ఉన్నాం. అలాగే సింగరేణి యాజమాన్యం ఈరోజు కక్ష సాధింపు ధోరణిలో భాగంగా ఈ నమూనా బ్యాలెట్ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, మీటింగులు పెడతా ఉన్నారు, ఎవరిని రానియొద్దు అని చెప్పేసి, పాల్గొనొద్దు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇది వాళ్ళ సొంతిళ్ళ కోసము. ఎందుకంటే ఇది ఒక కార్మికుల ప్రయోజనమే కాదు, ఇందులో ప్రభుత్వానికి లాభం ఉంది, సింగరేణి యాజమాన్యానికి కూడా లాభం ఉంది. ఈ యొక్క సొంతిల్లు కేటాయిస్తే సింగరేణికి కూడా భారాలు తప్పుతాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. వాళ్ళు ఇచ్చేటువంటి ఇతరత్ర అలవెన్సులు కావచ్చు,
లేకపోతే ఆ యొక్క పట్టణాల్లో రోడ్లకు సంబంధించి కావచ్చు, నీరు కావచ్చు, కరెంటు కావచ్చు, వాటి బిల్లులకు సంబంధించిన పేమెంట్స్ అన్ని కూడా సింగరేణి మేనేజ్మెంట్ చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. పట్టణాలు కూడా అభివృద్ధి అవుతాయి, సింగరేణికి డబ్బులు మిగులుతాయి, ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుందని చెప్పేసి లెక్కలతో సహా యొక్క యూనియన్ ఇప్పటికీ అనేక రకాలుగా ప్రజెంటేషన్ ఇచ్చింది. కాబట్టి ఉన్నతాధికారులు కూడా కన్విన్స్ అయ్యారు, ఇది మంచి పథకం, ఆలోచిస్తాము, కమిటీ వేస్తామని చెప్పి కూడా ఉన్నతాధికారులు చెప్పారు. కానీ కింది స్థాయి జనరల్ మేనేజర్స్ మాత్రం దీన్ని అడ్డుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఆలోచన విరమించుకోవాలా. ఈ కార్యక్రమంలో సిఐటియు పెద్దపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేలుపుల కుమారస్వామి, ఎర్రవెల్లి ముత్యంరావు, ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి, ఎం రామాచారి, మెండే శ్రీనివాస్, గడ్డం జ్యోతి, దొమ్మేటి కుమరయ్య, సిపెల్లి రవీందర్, తాన్ రాంజయ్య, అసరి మహేష్, ఆరేపల్లి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితుల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత గుర్తింపు సంఘమే తీసుకోవాలని ప్రభుత్వంతో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించాలని బాధితులు లక్క శ్రవణ్, జక్కు శ్రావణ్లు కోరారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మారుపేర్ల విజిలెన్స్ బాధితుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీయూసీనే ముందుండి తమ సమస్య పరిష్కారం కోసం పోరాడాలని, ఏఐటీయూసీ వెంట నడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమ సమస్య ప్రభుత్వ పరిధిలో ఉందని తెలిపారు. కాబట్టి తమ ఎమ్మెల్యే సాంబశివరావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమస్యను పరిష్కరించే బాధ్యతను సీతారామయ్య చేపట్టాలని కోరారు. సమస్య జాప్యం అవుతుండడంతోనే తాము కడుపుమంటతో భాస్కర్రావు భవన్ ముందు నిరసన చేస్తామని, అందులో ఏ కార్మిక సంఘం ప్రోద్బలం లేదని వెల్లడించారు. మేము నిన్న ఏదైతే ప్రెస్ భవన్ లో మీటింగ్ పెడదామని చెప్పేసి వస్తున్న దారిలో అనుకోకుండా అక్కడ ఏటి సీతారామయ్య గారు ఆఫీసులో ఉన్నందుకు దాన్ని అడుగుదాం, మరి దానికి జనప్రసాద్ గారు ఈ విధంగా దాన్ని మీరు ప్రభుత్వం పట్ల ప్రతిదీ మేము తీసుకువచ్చి పెట్టినాము, దానికి సింగరేణి సంస్థ దగ్గరికి ఏదైతే ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్న సీతారామయ్య గారు రానందుకు, ముందడుగు వేయనందుకు, కలిసికట్టుగా రానందుకు మాత్రమే ఇది అవ్వట్లేదని చెప్పేసి జనప్రసాద్ గారు మాకు చెప్పినందున దీని క్లారిఫై కోసం అని చెప్పేసి నిన్న మేము ఏదైతే ఏఐటీసీ భవన్ ముంగట నిరసన కూర్చున్నాము. మీరంతా కూడా వేరే యొక్క పార్టీ యూనియన్ లీడర్లకు సంబంధించిన మనుషులు, మీరు అందుకే ఈ రోజు వచ్చి మమ్మల్ని ముసిగొలుపుతున్నారు. ఈ రోజు ఏఐటీసీని మొత్తం మీరు అది మన్నుపాలు చేస్తున్నారు, అది ఇది అనడం చాలా హాస్యాస్పదం. దీన్ని మేము ఖండిస్తున్నాము. మేము ఎవరి ట్రేడ్ యూనియన్లకు సంబంధించినటువంటి వాళ్ళం కాదు. మేము కేవలం మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసులకు సంబంధించిన బాధితులము మాత్రమే. మేము మిమ్మల్ని ఇప్పటికైనా ఒక్కటే మిమ్మల్ని ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా అడిగేది ఏంటిదనంటే, నిన్న అంతగానో మేము చేసినా కూడా సార్ మరి నెక్స్ట్ ఏం చేస్తారు, దీన్ని గవర్నమెంట్ పద్ధతిలో పరిధిలో ఉన్నదనేసి అన్నారు. ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని అడిగితే ఏ విషయమైనా మేము తర్వాత మాట్లాడుకొని కొన్ని రోజులకు సమాధానం ఇస్తామని అన్నారు. అంటే ఇలా సమయం ఇచ్చుకుంటూ పోతే ఆల్రెడీ మీది 1.5 సంవత్సరాల కాలం దగ్గరకు వస్తుంది, ఇంకా 6 నెలల సమయం అయిపోయేది అంటే మీరు ఇంకా మాకు ఎప్పుడు సమయము ఈ విషయం పట్ల మాట్లాడతారు. మీరు ప్రభుత్వం పద్ధతిలో వెళ్ళాలనంటే మీరు ఏ పద్ధతిలో వెళ్తారు? ఇప్పుడున్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్తారా, లేకపోతే మీ సాంబశివరావు సార్ తీసుకొని రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోరుతారా? ఏదో ఒకటి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని మేము ఖచ్చితంగా అడుగుతున్నాము. నిన్నటి రోజున ఏదైతే ఏఐటీయూసీ భాస్కర్రావు భవన్ వద్ద మేము నిరసన వ్యక్తం చేసినామో ఆ నిరసన పట్ల ఏఐటీయూసీ సీతారామయ్య గారు మమ్మల్ని మీరు ఎవరో పురిగొల్పితే వచ్చారు అని చెప్పి అనడం మాకు చాలా బాధాకరం. మమ్మల్ని ఎవరు పురిగొల్పలేదు సార్, సీతారామయ్య సార్. మీకు మేము పదే కాళ్ళు మొక్కి మరీ వేడుకున్నది ఏంటంటే, మాకు వయసు భారం అవుతుంది, 40 సంవత్సరాలు దాటిన తర్వాత మేము ఉద్యోగం చేసినా వేస్టే, ఈ లోపే మాకేమన్నా ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని చెప్పి వేడుకోవడం జరిగింది. ఆయన ఇది పద్ధతి కాదు అని అన్నారు. ఇది పద్ధతి కాదని అంటున్న గుర్తింపు సంఘ నాయకులకు మేము ఒకటి తెలియజేయాల్సుకున్నాం. ఈ యొక్క రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ ప్రభుత్వం పాలనలో ఉన్న, గతంలో బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని పరిపాలించిన ఫస్ట్ తిరుగుబాటే మొదలైంది. తిరుగుబాటు మీన్స్ ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళని ప్రశ్నించినప్పుడే మన హక్కులనేది సాధించుకోవడం జరుగుతుందని చెప్పి అప్పుడు ఆ తిరుగుబాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆంధ్ర వారిపై కానీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించినప్పుడే మనకు స్వచ్ఛ తెలంగాణ, సపరేట్ తెలంగాణ రావడం జరిగింది. దానిలో భాగంగానే ఏదైతే గుర్తింపు సంఘంగా మేము కార్మికుల పక్షాన పోరాడతామని చెప్పి సిపిఐ తరపు నుంచి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘం ఏఐటీయూసీ గెలిచింది. కాబట్టి ఏఐటీయూసీకే పూర్తి హక్కులు ఉన్నాయి. కాబట్టి డిపార్ట్మెంట్లో కానీ హెడ్ ఆఫీస్లో కానీ వాదించి సమస్యను పరిష్కరించే దమ్మున్నదని చెప్పి మేము వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా సమస్యను ఎందుకు పట్టించుకుంటలేరు, ఇంకెన్ని సంవత్సరాలు మేము ఇట్లా వయోభారం అయినా కూడా ఎందుకు ఇబ్బంది పడాలి, మీరు ఎందుకు పట్టించుకుంటలేరు అని కాలయాపన చేస్తున్నారని చెప్పి వారిని నిలదీయడం జరిగింది. ఆ సందర్భంగా సీతారామయ్య గారు దాటవేసే ధోరణిని ప్రదర్శించారు. ఏమని, ఇది మేము సిఎన్ఎండి గారికి స్ట్రక్చర్ మీటింగ్లో చెప్పినాం, డైరెక్టర్స్ మీటింగ్లో చెప్పినాం, అది వెంటనే
వాళ్ళు అడ్వకేట్ జనరల్ ఒపీనియన్కి పంపించారు. అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ అనేది వచ్చిన నాడే మీకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పారు. మేము అడ్వకేట్ జనరల్కి అయితే పంపించేదాకా పనిచేసినాం, తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని అంటే ప్రభుత్వం దగ్గరికి మీతో పాటు మేము కూడా వస్తాం, మీరు ముందు నడవండి అని మేము డిమాండ్ చేసినాం. నిన్న మిమ్మల్ని మీరు ముందు నడిస్తే మీ వెంట వారసులమైన మేము వస్తాం. కంపెనీలో ఉన్న కొంతమంది ఎవరైతే మార్పేర్లతో ఇప్పటికి కూడా 30% ఉద్యోగులుగా చలామణి అయితే చేస్తున్నారో వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు కదా, వాళ్ళు కూడా మీతో వస్తారు కదా అని చెప్పి మేము ఈ మీడియా సమావేశంలో మారుపేర్ల విజిలెన్స్ బాధితులు పార్థపల్లి హరీష్, వంగ సంతోష్, సందీప్, ఇచ్చంపల్లి ఓం ప్రకాష్, డిష్ బాబు, పుట్ట సత్యం, సంతోష్ వంశీ, ధనాడరాజు, మోత్కూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. జిఎం ఆఫీస్ చౌరస్తా నుండి చౌరస్తా బి గెస్ట్ హౌస్ చౌరస్తా వద్ద ఉన్న హైటెన్షన్ వైర్లు క్లియర్ చేయడం కోసం గురువారం కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ట్రాఫిక్ సిఐ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 11న గురువారం ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు మున్సిపాలిటీ చౌరస్తా నుండి మంచిర్యాలకు వెళ్లే భారీ వాహనాలు మళ్లించడం జరుగుతుందన్నారు. మంచిర్యాల నుండి వచ్చే ఆర్టీసీ బస్సులు మిలీనియం క్వార్టర్స్ క్రాస్ నుండి 5 ఇంక్లైన్ చౌరస్తా, గాంధీ చౌరస్తా, మున్సిపల్ చౌరస్తా మీదుగా ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లాలని, లారీలు, భారీ వాహనాలు ఫ్లైఓవర్ కింది నుంచి OCP 4 పోయే దారి గుండా వెళ్లి మేడిపల్లి చౌరస్తా నుండి హైవే రోడ్ ఎక్కాలని, కరీంనగర్ నుండి మంచిర్యాలకు వెళ్లే 2-వీలర్, 4-వీలర్ వెహికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు నుంచి గంగానగర్ ఫ్లైఓవర్ ఎక్కి మంచిర్యాల వెళ్లాలని ట్రాఫిక్ సిఐ సూచించారు. రామగుండం ట్రాఫిక్ పోలీస్ తరఫున విజ్ఞప్తి రామగుండం ప్రజలకు, రేపు జిఎం ఆఫీస్ దగ్గర ఉన్న బీగెస్ట్ హౌస్ ఉందో అక్కడ హైటెన్షన్ వైరు డైవర్ట్ చేయడం జరుగుతుంది. దాని గురించి రేపు ఉదయం 8 గంటల నుండి 12 వరకు ఈ 4 గంటలు కొంచెం వర్క్ జరుగుతుంది కాబట్టి ప్రజలకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా ఉండటానికి ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నాము. మంచిర్యాల నుండి వచ్చే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, బస్సెస్ కావచ్చు, హెవీ వెహికల్స్ కావచ్చు, అవి మన గంగానగర్ చౌరస్తా నుండి 5 ఇంక్లైన్, గాంధీ చౌరస్తా, అక్కడి నుండి మున్సిపాలిటీ వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్కి వస్తాయి. నెక్స్ట్ హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, కోల్ మైనింగ్ కావచ్చు, లేకుంటే యాక్స్ వెహికల్స్ కావచ్చు, వేరే హైదరాబాద్ కరీంనగర్ వెళ్ళే వెహికల్స్ అన్నీ అండర్ బ్రిడ్జ్, ఫ్లైఓవర్ అండర్ బ్రిడ్జ్ నుండి మేడిపల్లి NTPC నుండి వెళ్ళిపోతాయండి. అలాగే కరీంనగర్ నుంచి వచ్చే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రతి ఒక్క వెహికల్ మన బస్టాండ్ దగ్గర ఉన్న ట్రాఫిక్ పోలీస్ ముందు నుండి గంగానగర్ చౌరస్తా నుండి ఆ సర్వీస్ లేన్ నుండి పైకి వెళ్తాయి. ఇలా డైవర్ట్ చేస్తున్నాము. ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాం. ఒకవేళ ఏమన్నా అంబులెన్స్ కానీ, ఫైర్ కానీ ఏదైనా ఉంటే మా నెంబర్కు 8712-5959 8712-6565-80కు ఫోన్ చేస్తే ఆ టైంలో ఆ వర్క్ని కాసేపు స్టాప్ చేసి ఎమర్జెన్సీ వెహికల్స్, అంబులెన్స్ కావచ్చు, ఫైర్ సర్వీస్ కావచ్చు, ఎలాంటి ఎమర్జెన్సీ ఏమన్నా ఉన్నా కూడా ఈ నెంబర్కు కాల్ చేయమని కోరుతున్నామండి. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని, డాక్టర్ అశోక్ MBBS DNB జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిక్ భారతదేశ పర్యటనను వ్యతిరేకిస్తూ సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖని పైలాన్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, సిపిఐ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ సెప్టెంబర్ 8 నుండి 10 వరకు భారతదేశాన్ని సందర్శిస్తున్నారని తెలిపారు. ఇజ్రాయెల్ గాజాలో మారణహోమం కొనసాగిస్తున్న గాజా వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనియన్లపై దాడులను తీవ్రతరం చేస్తున్నప్పటికీ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సిద్ధం కావాలని భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ మంత్రిని ఆహ్వానించిందన్నారు. ఈ సందర్శనను సిపిఐ న్యూ డెమోక్రసీ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గాజాలో తక్షణమే శాశ్వత కాల్పుల విరమణ ప్రకటించాలని, గాజాలో మారణహోమానికి కారణమైన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఇతర ఇజ్రాయెల్ అధికారులపై విచారణ చేపట్టాలన్నారు.
భారత ప్రభుత్వం మారణ హోమం ఇజ్రాయెల్ ప్రభుత్వంతో అన్ని సంబంధాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాల్లో ఒకటైనటువంటి పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దేశం అమెరికా అండదండలతో సామ్రాజ్యవాదం అండదండలతో అక్కడి ప్రజలపై యుద్ధం ప్రకటించి వారి భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ఇవాళ వారి యొక్క నివాస స్థలాలు, వాళ్ళ భూములు, వాళ్ళ ఆస్తులపైన తీవ్రమైనటువంటి వైమానిక దాడులు నిర్వహిస్తూ ఇవాళ సైన్యం మిలిటరీ సైన్యాన్ని దించి ఇవాళ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ప్రజలను ఊచకోతగోస్తున్నటువంటి ఇజ్రాయెల్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బెజాలెల్ స్మోట్ ఈ భారత పర్యటనకు ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మన భారతదేశంలో పర్యటిస్తున్నాడు. కనుక మనం అందరం కూడా ఈ నరహంతక ముఠా చేస్తున్నటువంటి దాడులను మనం ఖండించాలి. ఆ మంత్రి పర్యటనను కూడా మనం రద్దు చేయాలి. భారత ప్రభుత్వం కూడా వ్యతిరేకించాలని ఇవాళ సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపునిచ్చింది. కనుక మన దేశంలో పర్యటిస్తున్నటువంటి బెజాలెల్ స్మోట్ పర్యటనను ప్రతి ఒక్కరూ మనం ఖండిద్దాం. పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడదాం. వాళ్ళ మానవ హననానికి కారణమైనటువంటి సామ్రాజ్యవాద దేశాల ఎదురుద్దాం. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎం దుర్గయ్య, జి మల్లేశం, నాయకులు ఎం కొమరయ్య, కె ధర్మేందర్, సదానందం, ఏదునూరి బాబు, ప్రేమ్ కుమార్, తిరుపతి, శ్రీనివాస్, పోచం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చేపట్టిన కళా ఉత్సవ్ కార్యక్రమంలో విశ్వభారతి విద్యార్థులు స్టేట్ లెవెల్కు ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న కళా ఉత్సవం కార్యక్రమం మొదటి దశలో మండల స్థాయి పోటీలను గోదావరిఖని గర్ల్స్ హై స్కూల్లో సెప్టెంబర్ 6న రామగుండం మండల విద్యాశాఖ అధికారి జింక మల్లేష్ ఆధ్వర్యంలో చేపట్టగా అందులో విజయం సాధించిన విద్యార్థులకు మంగళవారం జిల్లా స్థాయిలో జిల్లా కేంద్రంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి మేడం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని ప్రతి మండలం నుంచి విద్యార్థులు పాల్గొనగా పలు అంశాల మీద పోటీ నిర్వహించారు. కాగా ఈ పోటీలో విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుండి 2 విభాగాల నుండి 2 విద్యార్థులు స్టేట్ లెవెల్ ఎంపికయ్యారు. సోలో క్లాసికల్ డాన్స్ విభాగం నుండి 9th క్లాస్ విద్యార్థిని బి నక్షత్ర, సోలో ఇన్స్ట్రుమెంటల్ విభాగం నుండి 9th క్లాస్ విద్యార్థి వి జస్టిస్ రాజ్ రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయ్యారు. ఈ రిజల్ట్స్ను స్వయంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి పోటీలు అక్టోబర్ నెలలో ఉంటాయని, ఆ పోటీలకు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని డిఓ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అదేవిధంగా డిస్టిక్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి విజయం సాధించి స్టేట్ లెవెల్కు ఎంపిక కాబడిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ బాందారపు యాదగిరి గౌడ్, పాఠశాల హెడ్ మాస్టర్ బాందారపు తిరుపతి గౌడ్, నోయల్ జోసెఫ్, ప్రవీణ్ కుమార్, సునీత, వినయ్ కుమార్లు అభినందించారు. ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన నిఖార్సైన మనిషి కాళోజీ నారాయణరావు అని కవి, రచయిత, స్నేహ సాహితీ గ్రంథాలయ వ్యవస్థాపకుడు ఏలేశ్వరం వెంకటేష్ అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా స్నేహ సాహితీ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు పాల్గొని కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం సంతోషకరమని, తెలంగాణలో పలు సామాజిక ఉద్యమాల్లో క్రియాశీలిగా పనిచేసిన కాళోజీ తెలంగాణ నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం మొదలుకొని తెలంగాణ తొలి మలి ఉద్యమాలతో పాటు హక్కుల ఉద్యమంలో విశేషంగా పనిచేశారని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణ యాస భాషలు వెక్కిరింతలను సరైన జవాబులను చెప్పి భాషాపరమైన దోషాలపై సవాళ్లు విసిరిన భాష సాహిత్య యోధుడు కాళోజీ అన్నారు. మనుషులు 2 రకాలు. ఒకటేమో తనకు తన కుటుంబానికే పరిమితమై జీవించేటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి వ్యక్తులైతే, సమాజమే కుటుంబంగా, సమాజమే మొత్తంగా అని భావించి జీవించేటువంటి వాళ్ళు కొందరు. వీళ్ళు అరుదైనటువంటి వ్యక్తులు, సమాజం కోసమే జీవితాన్ని అంకితం చేస్తుంటారు. అట్లాంటి అరుదైన వ్యక్తులలో ఒక గొప్ప వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ నారాయణరావు గారు జన్మదినం ఇవాళ. కాళోజీ నారాయణరావు గారు జన్మదినాన్ని మనం చాలా సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి కాలం నుండే తెలంగాణ భాషా దినోత్సవంగా ఈ రోజున ఆయన జయంతిని మనం జరుపుకుంటున్నాం. కాళోజీ నారాయణరావు గారు తన జీవితాంతం కూడా దేశమంతా, రాష్ట్రమంతా, ఆనాడు తెలుగు రాష్ట్రమంతా తిరిగి అనేక ప్రజా ఉద్యమాలలోనూ, హక్కుల ఉద్యమాల్లోనూ, ప్రజాహిత కార్యక్రమాలలోనూ నిరంతరం తిరిగి జీవించినటువంటి మనిషి ఆయన ఆనాటి తొలి తెలంగాణ ఉద్యమంలోనూ, గోబ్యాక్ ముల్కీ ఉద్యమంలోనూ, నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమం నుంచి ఆనాటి రకరకాల హైదరాబాద్ నుంచి వరంగల్ దాకా
చివరి గ్రంథాలయ ఉద్యమంలోనూ కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి కాళోజీ గారు. కాళోజీ యొక్క జీవితం అందుకో చెప్తారు కాళోజీ గురించి, కాలన్న మాటలో కల్తీ లేదు, వేమన్న పలుకులో వెల్తీ లేదు అని అంటారు. అంటే ఏదైనా నిష్కల్మషంగా నిజాయితీగా మాట్లాడి ప్రజల కోసమే రాసి ప్రజల కోసమే మాట్లాడి ప్రజల కోసమే తిరిగినటువంటి గొప్ప జీవి కాళోజీ నారాయణరావు గారు. తనకంటూ ఏది అయినా కట్టుకోలేదు, చివరికి ఇల్లును కూడా కట్టుకోనటువంటి వ్యక్తి అయినా సమాజాన్ని మాత్రం చాలా చేసినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తుల యొక్క స్ఫూర్తి మనందరికీ కూడా ఆదర్శము. అలాంటి వారి యొక్క ఆదర్శ బాటలో మనమందరం కూడా నడిచి మన యొక్క జీవితాన్ని కూడా ప్రజల కోసం అంకితం చేసి ప్రజల కోసం కొంత పనిచేసేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిగా ఎత్తుకోవాలని సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో కవి రాకుమార, పోచయ్య, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏఐటియుసిలో చేరిన సింగరేణి ఆర్జీవన్ ఏరియా వర్క్షాప్ ఉద్యోగులు. సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చడానికి సిఐటియు పోరాటంలో కార్మికులు భాగస్వాములు కండి. ఈ నెల 11, 12 తేదీల్లో బ్యాలెట్ కార్యక్రమంలో పాల్గొని సంస్థకు అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ పిలుపు. సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితుల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత గుర్తింపు సంఘమే తీసుకోవాలి. ప్రభుత్వంతో మాట్లాడి తమ సమస్యను పరిష్కరించాలి. గుర్తింపు సంఘం ఏఐటియుసి వెంట నడవడానికి తాము సిద్ధం. బాధితుల ఆవేదన. జీఎం ఆఫీస్ చౌరస్తా నుండి చౌరస్తా, బి గెస్ట్ హౌస్ చౌరస్తా వద్ద ఉన్న హైటెన్షన్ వైర్లు క్లియర్ చేయడం కోసం కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నాం. రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు వెల్లడి. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజాలేల్ స్మాట్రిక్ భారతదేశ పర్యటనను వ్యతిరేకిద్దాం. మారణకాండకు నిరసనగా ఇజ్రాయెల్తో సంబంధాలను భారత ప్రభుత్వం రద్దు చేసుకోవాలి. ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్. రాష్ట్ర స్థాయి పోటీలకు విశ్వభారతి విద్యార్థులు ఎంపిక. రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ పోటీలకు విశ్వభారతి విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.